విశాఖపట్నంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్వాహకం ఉందంటే లేదు. మొదట్లో వచ్చి పోలీసులే ఒక పేరు చెప్తారు, ఇద్దరు అరెస్ట్ చేస్తామంటారు, ముగ్గురు కస్టడీలో తీసుకున్నాం అంటారు. మన్నాడు వచ్చి వాళ్ళు లేరు వాళ్ళు కాదంటారు. మన అప్పుడు గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఆ వెహికల్ కిందని ఓ మనిషి సరే మా కార్యకర్త వచ్చి చనిపోయారని చెప్పిన ఏ రకంగా ఫోటో జూమిట్ చేసి మన్నాడు వచ్చి ఎస్పీ మాట మార్చాడు. అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఆ పోలీసులతో మాట చెప్పించడం. పాప పోలీసులు వచ్చి జరిగిన వెంటనే ఆ కార్యక్రమాన్ని నిజాయితీగా వాళ్ళకు వచ్చిన ఇన్స్పెక్షన్ లో వాళ్ళకు వచ్చిన అది వాళ్ళు ప్రకటిస్తారు. వెంటనే ప్రభుత్వ పెద్దలు వచ్చి తయారవుతారు. అది కాదు, వాడు మా మేనత్త కొడుకు, వీడు మా మేనల్లుడు, వీడు మా తమ్ముడు, వీడు మా ఫ్రెండ్, మా తాతడు కొడుకు, వీడిని తప్పించండి చెప్పడం రాజకీయాల సాధనమే కాదన్న కానీ దాని గ్రావిటీ భయం ఉంటే కార్యక్రమాలు జరగవు. చూస్తున్నాం ఎప్పుడు కనీ విని వెళ్ళినట్టు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల హత్యలు కానీ, మహిళల మీద అకృత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నిటి కారణం ఏంటి? వ్యవస్థలో ఉన్న వ్యవస్థలో ఏదైతే పోలీసు వ్యవస్థ ఉన్న గౌరవం, భయం, ప్రభుత్వం మీద ఉన్న గౌరవం, భయం పోయిందో అప్పుడు ఇవన్నీ వస్తాయి. వీటికి కారణం ప్రభుత్వ విధానాలే, తీసుకుంటున్న నిర్ణయాలే. పట్టండి సిగ్నల్ పెట్టి అడగండి జనందరికి వెళ్ళి ఏ రకంగా మీ వ్యవస్థ తయారుగా ఉందో తెలుస్తుంది. ఇవాళ ఎప్పుడు చూస్తాను, రేపు ఎప్పుడు ప్రశ్న పెడతాను, దాన్ని పూర్తిగా నేను కూడా సమాధానం తెచ్చుకోను. మా రాజధాని మా ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వం వచ్చి ఏపీఎండీస్ లో లోన్ తీసుకున్నారు ఇన్ని కోట్ల రూపాయలు, దానికి ప్రైవేట్ థర్డ్ పార్టీకి వచ్చి ఖజానా నుంచి డైరెక్ట్ గా డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించారు అని ఆయన వచ్చి ఇది చట్ట విరుద్ధం, ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయడానికి వీల్లేదు, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వలేదు, దీనివల్ల రాష్ట్రం తాలూకా ఫ్యూచర్ ఆర్థిక పరిస్థితికి చాలా విఘాతం కలుగుతుంది, ఇబ్బంది వస్తుంది అని చెప్పాడు. చెప్పలే కాదు, దాని మీద ఇంతకుముందు కొట్టు కూడా వెళ్ళింది పార్టీ. ఎస్, ఎందుకు ఇది తప్పని కోర్టులో పెండింగ్ ఉంది. అంతకుముందు కూడా వీటి మీద ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లోన్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా కోర్టుకి వెళ్ళింది. ఆ కోర్టు వచ్చి కుట్టించింది ఏమని, నో, ప్రభుత్వానికి హక్కు ఉంది, ప్రభుత్వం ఈ నామ్స్ ప్రకారమే విత్ ఇన్ ది లిమిట్స్ లోనే ఆ కార్యక్రమం చేస్తుంది అని. తేడా దానికంటే దేశద్రోహం అంటే ఏంటి? దేశద్రోహం నువ్వు చేసిన దేశద్రోహం, మీరు చేస్తున్న దేశద్రోహం. రేపు దీని తాలూకు డీటెయిల్స్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా దానికన్నా తీసుకొస్తాను. నేను కూడా టైంలో గవర్నర్ గారిని కలిసి ఈ రాజ్యాంగ ఇది చట్టవిరుద్ధ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి వచ్చాను. ఆ లోపల నాకు 15 రోజులు బాగలేక వెళ్ళలేకపోయాను. ఇంకా విశాఖపట్నం మనం చూస్తున్నాం, ఇవాళ పత్రికలో చూశాను, ఇవాళ అంతకుముందు ఓ 2 రోజుల ముందు చూశాను, ఒక వారం రోజుల ముందు చూశాను. ఇప్పుడు ఒక పత్రిక అయితే ఏదో బురదల్లాగా రాశారు. నాకు ఒక పత్రిక అదే, అన్ని పత్రికలు రాసే పార్కులకు అప్డేట్ చేస్తారని.
ఇష్టవాద్యంగా టీడీఆర్ ఇచ్చుకుంటానని మరి ఏమవుతుంది గవర్నెన్స్? అంటే దొరికింది కదా అవకాశం అని చెప్పి దోచడమే. సంవత్సరం నుంచి అబ్బా ఎన్నికల ముందు ఈ సంవత్సరకాలం నేను చూశాను ఎన్నో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వైసీపీ వచ్చి భూములు తీసేశారు, ఇక్కడ వైసీపీ వచ్చి టీడీఆర్ లో డబ్బు కొట్టేశారు, వైసీపీ అధికారంలో వచ్చి చేశారు. ఏది మరి సంవత్సరాల అధికారులు మీరేమన్నారు కదా, మరి చెప్పండి పేర్లు, చెప్పండి, రికవరీ పెట్టండి, చేసే వాళ్ళని శిక్షించండి. ఎందుకు శిక్షించరు? ఎందుకు కార్యక్రమాలు చేయరు? అంటే మాట వరకేనా? మాట వరకేనా చెప్పండి? పనిచేయరా? సాక్షాత్తు నిన్న రేపు ఉదయం లెటర్ తయారు చేశాను ముఖ్యమంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి, అందరికి కలిసి మీకు లెటర్ రిలీజ్ చేస్తారు రేపు ఆ విషయాన్ని. ఇక్కడ జరుగుతున్న భూభాగత్వం రేపు రెండో నేను లెటర్ మీద చేసి ఆ విషయాలు కూడా నేను చెప్తాను. నేనే కాదు, సాక్షాత్తు అధికారులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లెటర్ రాశారు. మరి వాళ్ళు ఎందుకు రాశారు నాకు తెలియదు, కానీ నేను రాస్తున్నాను. వాళ్ళని అప్పక రాశారా, అప్పి రాశారా, లేకపోతే భేదాభిప్రాయం వచ్చిందని తెలియదు, కానీ ఇది అంతకుముందు కూడా చెప్పాను. ఇక్కడ అంతకుముందు ఎప్పుడో సిట్ వేసాము, ఆ సిట్టి భూములు బయటికి పెట్టండి, నిజాయితీని నిరూపించుకుని అప్పుడు నేను మరి నివేదన చేయలేదంటే నేను అధికారం ఉన్నప్పుడు నా మాట చెల్లలేదు, నేను చేయలేకపోయాను, దానికి నేనే సిగ్గుపడతానని కూడా చెప్పాను. ఇప్పుడు నువ్వు చేయండి అని చెప్పాను, ఎందుకు చేయట్లేదు? అప్పుడు మమ్మల్ని వేరే చూపెట్టినాడు. ఎందుకు చెప్పాను? నేను ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, డొల్లతనం బయటపడిపోతుంది, సంవత్సర కాలంగా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడంలో విఫలమయ్యారు, అవి చేయాలనే చిత్తశుద్ధి లేదు. సుమారు 1,30,000 కోట్ల రూపాయలు 50 నుంచి 50,000 కోట్ల వరకు అప్పు తీసుకొచ్చారు. 1,50,000 కోట్లు అంటే మాట్లాడండి. ఒక సంవత్సరం ఏం చేశారంటే ఏం లేదు. కొన్ని ప్రజలకి ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు మీరేమైనా బటన్ నొక్కి ఇచ్చారా? లేదు, ఒక 1,000 రూపాయలు పెంచిన పెన్షన్ తప్ప ఇచ్చారు. ఏం లేదు. ఊరు కట్టాల్సిందిగా మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. మాటలు చూస్తే మాత్రం గొప్ప, ఊరు చూస్తే దెబ్బ. అంత మాటలు రోజు పదిలో తిరిగాయి, కానీ ఏమో మాటలు. ఆ పీపూర్ అంట, ఎటో పీపూర్. నువ్వు మనిషిని కొనుగోలు శక్తి పెంచాలి, ఆర్థిక పరిస్థితి పెంచాలి, జీడీపీ పెంచాలి, ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం ఎక్కడ పెరుగుతుంది? ఎందుకు తగ్గింది? ఎందుకు రెవెన్యూ మిగతా రాష్ట్రాల కంటే మనకు వచ్చి సేల్స్ ట్యాక్స్ రావాల్సిన జిఎస్టీలు ఎందుకు తగ్గుతున్నాయి? అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేక. జీడీపీ పెరగాలంటే గ్రోత్ పెరగాలి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాలి, అటుపక్క వచ్చి అగ్రికల్చర్ పెరగాలి, ఇటుపక్క వచ్చి పెరగాలి. పెరిగితే అప్పుడు ఈ జీడీపీ పెరుగుతుంది. అన్ని రంగాలు వెనకనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆఖరిలో నుంచి రెండో స్థానం, మూడో స్థానం ఆఖరిలో, ముందులో కాదు. ఇంకొక ఉన్నారు, ఊరికి ఎడ్యుకేషన్ గురించి నిన్న తండ్రి కొడుకు దాని గురించి సపరేట్ గా ఒక ప్రస్తావన పెట్టుకుందాం. దాని గురించి ఈ అన్నింటిలో కాకుండా ఎడ్యుకేషన్ మీద పెడదాం. ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా బస్సు రోడ్ ఇచ్చారో, ఏ విధంగా ప్రజల తాలూకా ఒపీనియన్ ఉందో నేను చెప్తాను. మీరు వెళ్ళి ప్రజల ముందుకు వెళ్ళి అడగండి. ఒకవేళ చెప్తే సరే నిజమే అని చెప్పి ఒప్పుకోక తప్పదు, ఒప్పుకుందాం.
అప్పుడు నేను చెప్పింది వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది నేను చెప్పింది మీరు ఇలా చెప్తారు. ఏది 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 అండంగా ఆడపిల్ల బ్రహ్మాండంగా ఉందో, ఏది ఉందో, ఏది బస్సు ఉంటుందో చెప్తారు. ఎవరైనా నాడు నేడు స్కీమ్ ఉందండి, అది ఆన్గోయింగ్ ప్రోగ్రాము, అది ఎవరైనా ఆపుకుంటారండి. మీ కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైసీపీ పార్టీ మీద అయితే వెనక పిల్లల మీద పట్టించుకుంటే ఆపారు. కానీ దాన్ని నేను ఆటి మీద కదా అందంగా కూర్చొని వెళ్ళి పిల్లలకి, ఎందుకంటే అట్మాస్ఫియర్ బాగుంటే, ఆ వాతావరణం బాగుంటే, ఆరోగ్యంగా ఉంటే మనకు వంట పడతాయి. ఇది చిన్న ఉదాహరణ. నేను దాని గురించి సపరేట్గా మాట్లాడతాను. నేను ఎందుకంటే ఇవాళ ఈ ప్రత్యామ్నాయం పెట్టానంటే ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని చెప్పంటే ఎన్నో చెప్తాం. ఈ మధ్య చూసాం, మొన్న వచ్చి మన వైజాగ్లో అనకాపల్లి జిల్లాలో 15 రోజుల కింద వచ్చి మన కోనసీమలో, అంతకుముందు 15 రోజుల కింద వచ్చి అనంతపూర్. ఏది లెక్కలు మాఫియా పెద్దల అన్నదానంతో ఏ విధంగా సూర్యస్ లెక్కని తయారు చేసి, ఏ రకంగా ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతూ, ఏ రకంగా దానివల్ల ప్రజల తాలూకు జీవితాలతో ఆడుకుంటున్నారో విచ్చలవిడిగా మనం చూసాం. 15 రోజుల్లోనే ఇది ఒక చేయండి. వైజాగ్లో వచ్చి కల్చరు హైదరాబాద్, ఇంకో హైదరాబాద్ అంటే మళ్ళీ బాధపడతారు అందరూ. ఈ ఇంటర్నేషనల్ సిటీస్ లాగా హైదరాబాద్, వైజాగ్ కూడా ఈ డ్రగ్స్, దీంట్లో మాత్రం ఇంటర్నేషనల్ సిటీస్ చేశారు కాంపిటీషన్. డ్రగ్స్ లో అభివృద్ధిలో కాదు, వైజాగ్ ఆ పేరు దాన్ని తీసుకొచ్చారు. ఏమైనా మాట్లాడితే దేశం ఆనందం మాట మధ్యలో మా బాగా వాయించట్లేదు, అందుకని నేను మళ్ళీ నాట్యం చేయలేకపోయానని చెప్పని ఓ మాటలు అన్నారు. దేశం కేసు పెట్టేస్తారు. ఏంటి ఇంకా మాట్లాడి పూర్తిగా శానిస్టులు అయిపోయింది ప్రభుత్వం పరిపాలన. అట్టహాసంగా మందరు వచ్చి గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పిన దాన్ని 300 కోట్లు ఖర్చు పెట్టి యోగాడే చేశారు. యోగాడి చేయడం తప్పు కాదు, అంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? గిన్నీస్ బుక్ నీ తాలూకా ప్రాపకానికి వస్తాం, దానివల్ల వచ్చిన మెరుగేటి నాకు అడిగాను. వైజాగ్ కూర్చొని బెనిఫిట్ ఏ ప్రాంతంలో కార్యక్రమం చేసి ఒక పెద్ద ఆయన వస్తే ఆ సిటీకి ఒక ఉండాలి కదా. అయిన తర్వాత ఏం జరిగింది? ఈ డ్రగ్స్ వచ్చాయి, ఇంకేమొచ్చాయి? ఇది కార్యక్రమం ఎవరి పని అది చేసుకొని ఇస్తే వ్యవస్థలో ఎవరి తాలూకా